నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతిలో పేపర్లోని వార్తలు, మెయిన్ వార్తలు చూసుకుంటే, ఎలక్ట్రానిక్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్. ఈవీవీలు నడిపేటప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవిఏఎస్ 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే వీటికన్నిటికీ వ్యవస్థ తప్పనిసరి. ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు 2027 అక్టోబర్ 1 దాకా గడువు. షాకులకు చెక్. ట్రూ అప్ల నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం. యూనిట్కు 13 పైసలు ఊరట. వినియోగదారులపై 923 కోట్లు వాపస్. వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది. వైసీపీ హయాంలో అడ్డగోలు కొనుగోళ్లు, అవినీతికి అడ్డంగా విద్యుత్తు రంగం. ఫలితంగా 9 సార్లు ఛార్జీల పెంపు. ట్రూ అప్ ఇంధన సర్దుబాటు, ఛార్జీల పేరిట వినియోగదారులపై 32,000 కోట్ల భారం. విద్యుత్ సమస్యలు, అప్పులు ఊబిల్లోనే. నేడు ట్రూ డౌన్ను పంచుకున్న డిస్కెమ్లు నేడు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం. ఈఆర్సీ చరిత్రలో ఇది తొలిసారి. జీర్ణించలేకపోతున్న వైసీపీ. దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు. సీఎం 26 కోట్లతో అన్నప్రసాద భవనం, 27 కోట్లతో కొత్త ప్రసాద తయారీ కేంద్రం. వైభవంగా గోదావరి, కృష్ణా పుష్కరాలు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి కొల్లు, ఎంపీ చిన్ని తదితరులు. నేడు ఢిల్లీకి సీఎం అంతరాలయంలో ఉండగానే దర్శనాలు కొనసాగింపు. నేడు ఢిల్లీకి చంద్రబాబు. పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్న సీఎం. అమిత్ షా, నిర్మలాతను భేటీ. ప్రతి చెరువు నిండాలి. రాష్ట్ర కరువు రహితం కావాలి. కలెక్టర్లకు సీఎం ఆదేశము. విదేశీ సినిమాలపై 100% టారిఫ్. ఫర్నిచర్పైన సుంకాల పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం. నెట్ఫ్లిక్స్ షేర్ల ధరలతో 1.5 తగ్గుదల. శ్వేత సౌధం స్వర్ణమయం. ఓవల్ ఆఫీస్ క్యాబిన్ రూములకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం. ప్రపంచ నేతలు బిచ్చబోతారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఆడంబరం ఎందుకు అమెరికన్లు? మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు. సర్కారు పచ్చజెండా. కోర్టులో సిట్ మెమో. అరెస్టు చేయొచ్చని ప్రచారం. స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం. A1 రాజకేశ్వరరెడ్డి ఆదేశాల అమలు. ముఖ్యులతో తరచూ సమావేశాలు. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక. జగన్ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ మాజీ అధికారి ఎంగట సత్యప్రసాద్ A3పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సమావేశమవుతుంది. సినిమా దొంగలు దొరికారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5గురు అరెస్ట్. 5 ఏళ్లలో 500 చిత్రాలు పైరసీ. సినీ పరిశ్రమకు 22,400 కోట్ల నష్టం. 2024లోనే టాలీవుడ్కు 3,700 కోట్ల నష్టం. తెలంగాణ పోలీసులు ఎల్లడి. మిథున్ రెడ్డికి బెయిల్. పలు షరతులతో మంజూరు చేసిన కోర్టు. రాజమండ్రి జైలు నుంచి విడుదల. జైలు వద్ద పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం. నైరుతిలో సాధారణ వర్షపాతం. మొదట 2 నెలల అనావృష్టి. ఆదుకున్న చివరి 2 నెలలు. 4 జిల్లాల్లో మిగులు వర్షపాతం. మరో 4 జిల్లాల్లో లోటు. మిగిలిన జిల్లాల్లో సాధారణం. నేటితో మిగిలిన సీజన్. ఇంకా చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యం చూసుకుంటే, ఇంకా
కనులు పండగగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం, ఎర్రచందనం సంరక్షణకు 82 లక్షలు, జాతీయ జీవన వైద్య ప్రాధికార సంస్థ మంజూరు, దసరా విధులకు వచ్చిన ఎస్ఐ అకస్మాత్తుగా మృతి. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో బందోబస్తు విధులు నిమిత్తం వచ్చిన విజయనగరం జిల్లా ఎస్ఐ శ్రీనివాసరావు 52 అకస్మాత్తుగా మృతి చెందారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన సోమవారం సాయంత్రము స్వర్ణ రథోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ, ఈనాడు తెలంగాణ చూసుకుంటే సంగ్రామ బేరీ, స్థానిక ఎన్నికలకు మోగిన నగారా, అక్టోబర్ 9న నోటిఫికేషన్, 2-3 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విధుల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముందిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచి వార్డు సభ్యులకు స్థానాలకు ఎన్నికలు జరుపుతామని 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం. స్థానిక పోరులో ఇన్ఛార్జి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యత. ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కసరత్. అన్ని చోట్ల పోటీపై బీజేపీ దృష్టి. జీఎస్టీ స్లాబుల తగ్గింపు కలిసి వస్తుందని ధీమా. ఇంటింటికి బాకీ కార్డు. స్థానిక ఎన్నికలకు భరాసా సన్నద్ధం. సినిమా పైన సుంకాల మోత. అమెరికా ఎలుపల నిర్మిస్తే 100% అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలట్లేదు. అమెరికా ఎలుపులు నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించినట్లు సోమవారం ప్రకటించారు. మూలుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికాయ. బతుకమ్మ వైభవం. 2 గిన్నీస్ రికార్డులు కైవాసం. సరూర్ నగర్ స్టేడియంలో ఆడిపాడిన ఆడపడుసులు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఒకేసి పువ్వేసి చందమామ అంటూ అవతల ఆడిపాడిన బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నది. గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా హైదరాబాద్లోని సరూర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల ఎడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మతో పాటు 354 మంది అవతల భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి రికార్డు. భారత కళ నెరవేరేనా? నేటి నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్. వారు కాంగ్రెస్లో చేరడం ప్రత్యక్షంగా చూశారా? ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఫిరాయింపు అంశంలో భరాసా ఎమ్మెల్యేలపై న్యాయవాదుల ప్రశ్నల వర్షం. ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకు భూమి పూజ. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 2 పాఠశాల భవనాలు. విజయవాడలో యువత కోసం మల్టీవర్సస్ భవనము. ప్రకృతి విపత్తుల వేళ బాధితులను ఆదుకునేందుకు, వారి జీవితాల్లో మళ్ళీ వెలుగులు నింపేందుకు రామోజీ గ్రూప్ ముందుంటుంది. పెద్ద మొత్తంలో స్వయంగా విరాళం ప్రకటించి సహాయ నిధికి పిలుపునిచ్చి అభాగ్యుల ఆవేదన తొలగించేందుకు తన వంతు కృషిని ఆది నుంచి చేస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం, ఎండి ధరలు ఇలా ఉన్నాయి. చూసుకుంటే ఈనాడు అంతరాష్ట్ర సినిమా వైరసీ రాకెట్ గుట్టురట్టు.
కమిషనర్తో సినీ ప్రముఖుల భేటీ. సివి ఆనంద్తో సమావేశమైన నాని, దిల్ రాజు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్. పిల్లలను కళల్లోనూ ప్రోత్సహించాలి. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకు. డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవంలో ఎండి విజయేశ్వరి. ఇంకా చూసుకుంటే అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం. ముఖ్య నేతల రాష్ట్ర స్థాయి సమావేశానికి కాంగ్రెస్ కసరత్. ఒకరికి 50,000 వరకే అనుమతి. ఆధారాలు చూపకపోతే నగదు జప్తు. ఎన్నికల కోడ్తో తనిఖీలు ప్రారంభం. ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కసాయి జెండా ఎగరేస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇంటింటికి బాకీ కార్డ్. 4 కోట్ల పంచేందుకు ఏర్పాట్లు. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీత. స్థానిక ఎన్నికలకు భరాసా సన్నద్ధం. కేటీఆర్, హరీష్ రావు పర్యటనలు. ఒకే చోట ఒక్కరే, మరో చోట ఇద్దరే. తాండాలోని సర్పంచ్ పదవులు బీసీలు కేటాయింపు. పలు చోట్ల ఏకీగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు. రిజర్వేషన్లకు మద్దతుగా అప్డేట్లు సమర్పించండి. అన్ని పార్టీలకు మంత్రులు పొన్నం విజ్ఞప్తి. అన్ని స్థానాల పోటీలపై బీజేపీ దృష్టి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా భరాసదే విజయం. రేవంత్ సర్కార్ భరతం పడతాం. కేటీఆర్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మిథున్ రెడ్డికి బెయిల్. మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేమో. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహా నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు. ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు. మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు. చేసినట్లు కూడా ఆరోపణలు లేవు. అనుమానంతో నిర్వాధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం రాజమహేంద్ర జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. బెడ్స్ కొడుతున్న బాబు బేతాల కుట్రలు. ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా ఇగిసిపోతున్న వైనం. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్టు కుతంత్రం. బెదిరింపులు, ప్రభువులకు లొంగకపోవడంతో అక్రమ అరెస్టులు. లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూసేందుకు సాక్ష్యాల కోసం విఫలయత్నం. ఇంత చేసినా ఒక ఆధారం చూపలేక చేతులెత్తేసిన సిట్. ఫలితంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, మిథున్లకు బెయిలు. స్వర్ణరథంపై సప్తగిరేసుని దివ్య దర్శనం. తిరుమలేశ్వరి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి బంగారు కాంతిలేని స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తి కోటికి దర్శనమిచ్చారు. సరస్వతీదేవిగా కటాయించిన దుర్గమ్మ. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ సోమవారము సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఓం మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు. ఓం మంత్రి అనితకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. టీడీపీ నాయకుల దాష్టికం. భూమి ఆక్రమించవద్దని ఏడుకున్న బాలికపై దౌర్జన్యం. బాలిక తల్లిపైన హెచ్చరితంగా దాడి. జేసీబీకి అడ్డుగా వెళ్ళిన బాలికను లాగేస్తున్న వైనం. అనంతపురం జిల్లా కందూర్పి మండలంలో ఘటన. ఉద్యోగులను నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్లోని 4 డిఏలలో 2 ఇస్తారనుకున్నాం. 12వ పీఆర్పీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూశాం. కూటమి సర్కారుపై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లబల్లి విజయ్ భాస్కర్ ఆగ్రహము. చర్చలు విఫలం, సమ్మె ఉధృతం. పీజీ ఇన్సూరెన్స్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారంపై
తగ్గని ఈహెచ్సి వైద్యులు నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బహిష్కరణ. సచివాలయ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం. అధికార గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్. పోటెత్తిన కృష్ణవేణి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగులకు చేరిన నీటి మట్టం. రాత్రి 7 గంటలకు 6,54,876 క్యూసిక్ల ఇన్ఫ్లో. ఎగువ అడుగున మేర పెరిగిన వరద. ఏయిన్ని 50 సినిమాల పైరసీ. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. 2 రకాలుగా పైరసీ చేస్తున్న ముఠాలు. డిజిటల్ మీడియా కంపెనీలు హ్యాకింగ్. థియేటర్లో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్. వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా. ఈ వైరసీతో 22,400 కోట్ల నష్టం. సివి ఆనంద్ సినీ ప్రముఖులతో సమావేశంలో మాట్లాడుతున్న సిపి ఆనంద్. చిత్రంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్. తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని వ్యాఖ్య. అమెరికా ఎలుపుల నిర్ణయితమైన సినిమాలపై 100% టారిఫ్. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాకు నష్టమే. ఇంకా చూసుకుంటే సాక్షి పేపర్లో ప్రపంచ కప్పు వేటకు వేలయ్యే. నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్. శ్రీలంకతో భారత్ డి. అపజయం వెనకే విజయం. దసరా సందర్భంగా సాక్షితో శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూ. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముందుగా స్థానిక ఎన్నికలకు మోగిన నగారా. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మొత్తం 5 దఫాలుగా ఎన్నికల నిర్వహణ. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరు. 3 దఫాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల పర్వం జోరు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డల అంబరాలన్నిటిలోనూ జరుపుకున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ ఆలయాలు, కూడళ్ళు, చెరువులు గుట్ట వద్దకు తీసుకొచ్చి ఆడబిడ్డలు చేరి ఆటపాటలతో ఊరి తెచ్చారు. పాప్కార్న్ డబ్బాలు, కోకోనాట్లతో మూవీ పైరసీ. హై అండ్ కెమెరాలతో థియేటర్లో రికార్డింగ్. 5గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. కాంగ్రెస్ నేతల ఏదింపులతో బీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగిన రవి. ఖమ్మం దవాఖానాలో చికిత్స. మంత్రి పొంగులేటి అనుచరుల అక్రమాలను ప్రశ్నించేందుకే నాపై కక్షగట్టారు. బాధితుడు సలహాదారుపై వివాదం. నియామకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యంతరం. ఫిరాయింపుదారుల తరపున కోర్టులో వాదించిన వ్యక్తినే సలహాదారులుగా ఎలా పెడుతున్నారంటూ ప్రశ్న. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రారంభం. తొలి రోజు ఫిరాయింపుదారుల క్రాస్ ఎగ్జామినేషన్. ఢిల్లీలో సీఎం ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్నలు అడిగిన ఫిరాయింపుదారులు తరపు అడ్వకేట్లు. ఇరుపక్షాల వాదనలను ఓపికగా విన్న స్పీకర్. అనర్హత వేటు వేయాల్సిందే. పార్టీ మారి అధికారం అనుభవిస్తున్నప్పుడు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి. ఇది బతుకమ్మంట అని ప్రభుత్వం చెప్తున్నది మనం నమ్మాలంట. పైగా విచిత్రం ఏమిటంటే అది బతుకమ్మ ఆట కాదంట, జానపద నృత్యమంట. అది కూడా మనం నమ్మాలంట. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవత్వంగా అత్యంత ఘనంగా ఇసుక పోస్తే రాలినంత 1354 మందితో బతుకమ్మ సంబరాలను నిర్వహించింది. ఇది గిన్నీస్ రికార్డ్ అని డంకా బజాయిస్తున్నది.
మెట్రో ఆస్తులు దోస్తులకు ఇచ్చే కుట్ర, నష్టాలు ఇరుకపోయిన సంస్థను తీసుకోవడంలో అంతరం ఏమిటి? ప్రజల నెత్తిన 15,000 కోట్ల భారం, 1000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణ, సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం, మెట్రోలు నిర్వీర్యం, ఆర్థిక వనరు లేక పెరుగుతున్న అప్పుల భారం, అతి తక్కువ రైడర్షిప్తో కోలుకోలేని దెబ్బ, ముంపు బస్తీలను గాలికి వదిలేసిన సర్కార్, 3 రోజులైన కన్నెత్తి చూడని అధికారులు, ఆహారము పరిహారం కోసం అలమటిస్తున్న ప్రజలు, మూసీ వరదల్లో చిక్కుకున్న మునిగిన బస్తీలకు ప్రభుత్వము గాలికి వదిలేసింది, సలహాదారులపై వివాదం, నియమాభవ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం, అనర్హత వేటు వేయాల్సిందే, పాత పోస్టులు రద్దు చేసుకుంటేనే కొత్త పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో జోరుగా కసరత్తు, కొత్తగా 30,000 పోస్టులు మంజూరు చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు, కష్టాలు తొలగి సంతోషాలు నిండాలి, ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ, ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా, బీఆర్ఎస్ ఇన్ఛార్జి శ్రీనివాస్ అరెస్టుపై నిరసన, మద్యం మత్తులో సీఐ నా భర్తను కొట్టుకుంటూ తీసుకెళ్లారు, కటారం సీఐ మద్యం మత్తులో అర్ధరాత్రి నా భర్త శ్రీనివాసును విపరీతంగా కొట్టి స్టేషన్కు తీసుకెళ్లారు, రేవంత్ బాబుపై న్యాయ పోరాటం చేస్తా, ఇద్దరు ముఖ్యమంత్రులు ఏసీబీ పోలీసులపై పరువు నష్టం దావా వేస్తా, ఓటు చోరీపై పోరాటంలో కాదు రాహుల్, ఓటుకు నోటు కేసు నిందితుడిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపాలి, ముత్తయ్య డిమాండ్. ఇదేనండి నమస్తే తెలంగాణ. అంటే 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.